Hi friends, dear students, my name is K. Chandrasekhar Gaud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో 50,000 నుంచి 70,000 మధ్యలో ఖాళీలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుంది. రోజు పేపర్స్లో రెగ్యులర్గా గత వారం రోజుల నుంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ జోనల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ రావడం జరిగింది. ఇన్ని రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వము జోనల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతోనే నోటిఫికేషన్స్ని కొంచెం డిలేట్ చేయడం జరిగింది. ఎనీవే ఇప్పుడు జోనల్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అవ్వడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి విభజన కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఖాళీలు ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గానే కూడా ఆల్మోస్ట్ 90% అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా మనకి క్లియర్ కట్గా మనకి సమాచారం కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి ఏ సమయంలో అయినా సరే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. కాబట్టి గత 2-3 సంవత్సరాల నుంచి ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంతకుముందే ఎగ్జామ్స్ రాసి 1-2 మార్కులతో జాబ్ పోయినటువంటి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి. ఈసారి కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మొట్టమొదటిగా మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి మొట్టమొదటిసారిగా ఇప్పుడే డిగ్రీ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా మరి నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మరి ఇప్పటి నుంచే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే ఖచ్చితంగా మీకు సిలబస్ మీద మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అభ్యర్థికి సిలబస్ మీద మంచి అవగాహన వస్తుందో అప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడైతే మనకు సమాచారం క్లియర్గా అందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్గా ఆ సమాచారాన్ని మనం ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో ఈరోజు ముఖ్యంగా మరి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఉన్న కొన్ని డౌట్స్ని మీకు ఆ డౌట్స్ అన్నిటిని కూడా మీకు కొన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ మన గూగుల్ ప్లే స్టోర్లో మీకు లభించడం జరుగుతుంది. సో ఆ గూగుల్ ప్లే స్టోర్ యాప్లో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 పీపుల్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో దానిలో కొంతమంది విద్యార్థులు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. సో కాబట్టి ఆ డౌట్స్ని షేర్ చేయాలన్న ఉద్దేశంతో క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి టెట్ అనేది మరి నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. టెట్ పేపర్ 1లో అర్హత మార్కులు సాధిస్తే వాళ్ళు ఎస్జిటి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఈడి పూర్తి చేసుకుని కన్సెంట్ మెథడాలజీలో మరి టెట్ పేపర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ అని ఒక పేపర్ ఉంటుంది అండ్ సోషల్ స్టడీస్ అని ఇంకో పేపర్ ఉండడం జరుగుతుంది. సో బీఈడి చేసిన విద్యార్థులు మరి టెట్ పేపర్ 2లో కన్సెంట్ మెథడాలజీస్లో ఎగ్జామ్ రాసి అర్హత సాధిస్తేనే వాళ్ళు డిఎస్సి రాయడానికి అంటే స్కూల్ అసిస్టెంట్స్ జాబ్స్ సాధించడానికి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి అర్హత పొందుతారు. మరి ఈ యొక్క అర్హత మార్కులు మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 60 మార్కులు, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అండ్ అదేవిధంగా ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫైనడ్గా భావించి వాళ్ళు డిఎస్సి రాయడానికి అర్హత పొందుతారు. మరి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క టెట్లో మరి నాకు బీసీ క్యాండిడేట్ సార్ నాకు 75కి బదులు నాకు ఆల్మోస్ట్ ఇంకో 10 మార్కులు ఎక్కువ వచ్చాయి, 85 మార్కుల పైన రావడం జరిగింది. మరి ఇప్పుడు నేను డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాము. మరి ఈ సమయంలో ఈ మార్కులతోనే జాబ్ వస్తుందా అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడున్న కాంపిటేటివ్ సెక్టార్లో మరి ఎస్పెషల్లీ డిఎస్సికి హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. మరి ఈ కాంపిటీషన్ నుంచి బయటపడాలంటే టెట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది నేను క్వాలిఫై అయిపోయినాను కాబట్టి డిఎస్సిలో జాగ్రత్తగా బాగా కష్టపడితే నాకు అక్కడ మెరిట్ మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? యుద్ధం మొదలయ్యే ముందే ఆయుధాలన్నిటిని కూడా ఎలా ఉపయోగించుకోవాలో ముందే తెలవాలి. ఓకేనా? డైరెక్ట్ యుద్ధంలోకి వెళ్ళి అప్పుడు ప్రయోగం చేస్తే ఉపయోగం ఉండదు. అదేవిధంగా మరి టెట్లో మంచి వెయిటేజ్ మార్క్స్ గెయిన్ చేసుకుంటేనే ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ద డిఎస్సి అండ్ వితౌట్ మెరిట్ మార్క్స్ ఆఫ్ ది టెట్ యూ కెనాట్ ఏబుల్ టు గెట్ ద డిఎస్సి. ఇది ఆల్రెడీ హిస్టరీ ప్రూవ్ చేయడం జరిగింది. లాస్ట్ 2018-19 డిఎస్సిలో టెట్లో 80 మార్కులు 90 మార్కులతోనే మరి వాళ్ళు డిఎస్సికి వెళ్ళి ఆ డిఎస్సిలో సాధారణంగానే మరి నియామక పరీక్ష కాబట్టి ఖచ్చితంగా టఫ్గా పేపర్ అడగడం జరుగుతుంది. కాంపిటీషన్ కూడా వెరీ హై ఉంటుంది. కాంపిటీషన్ ఎంత ఉన్నప్పటికి కూడా డిఎస్సిలో ఎంత ప్రిపరేషన్ కొనసాగించి ఎన్ని మెరిట్ మార్కులు వచ్చినప్పటికి కూడా ఇటు టెట్లో కనుక మనకి మంచి మెరిట్ మార్కులు కనుక లేకపోతే కనుక
డిఎస్సిలో 1 మార్కుతో 2 మార్కులతో జాబ్ అయిన వాళ్ళు ఎంతోమంది మనం చూడడం జరుగుతుంది. కాబట్టి రాబోయే నోటిఫికేషన్లో అలాంటి మిస్టేక్స్ చేయకుండా మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ఇన్ మై 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ టెట్ 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే టెట్లో అట్లీస్ట్ ఒకప్పుడు 100 మార్క్స్ సాధించిన వాళ్ళు మరి డిఎస్సిలో బాగా కష్టపడితే మరి ఖచ్చితంగా విజయం సాధించి వాళ్ళు జాబ్ సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ సెక్టార్లో డిఎస్సిలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ టు గెట్ 115 మార్క్స్ అట్లీస్ట్ రాదర్ దాన్ రిజర్వేషన్స్. నేను ఎస్సీ ఎస్టీ బీసీ గాని కాకుండా మరి 115 మార్కులు ఎవరైతే టెట్లో గెయిన్ చేసుకుంటారో అబౌట్ 115 ప్లస్ అబోవ్ మార్క్స్ ఎవరైతే గెయిన్ చేసుకుంటారో వారు మాత్రమే రేపు రాబోయే డిఎస్సిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ గమనించండి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఇన్ని మార్కులు అంటే 115 మార్కులు గెయిన్ చేసుకున్న విద్యార్థికి 2 లాభాలు ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే 115-120 మార్కులు గెయిన్ చేసుకున్న విద్యార్థి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ అన్ని పర్ఫెక్ట్గా చదివితేనే అతనికి అన్ని మార్కులు రావడానికి స్కోప్ ఉంటుంది. రెండోది మరి టెట్లో 70% సిలబస్ డిఎస్సిలో ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి 70% అంటే ఆల్మోస్ట్ పేపర్ 1 వాడికి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సిలబస్ ఉండడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 వాడికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెట్ పేపర్ 2లో ఉండడం జరుగుతుంది. మరి ఇదే విద్యార్థులు రేపు డిఎస్సి రాస్తే టెట్ పేపర్ 1 వాడు ఎస్జిటి రాయాలి అంటే మరి 8th నుంచి 10th క్లాస్ అంటే ఇంకా 2 years ఎక్స్ట్రా ప్రిపరేషన్ కొనసాగిస్తే అంటే 10th క్లాస్ వరకు ప్రిపేర్ అయితే అతను ఎస్జిటి జాబ్ సాధించడానికి సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉన్నారో వారు 10th క్లాస్ వరకు ఆల్రెడీ టెట్లో ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి అదే సబ్జెక్ట్ని మళ్ళా డిఎస్సి కూడా కొనసాగించగలిగితే కనుక జస్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఇతను ఆల్రెడీ టెట్లో 115 మార్కులు తెచ్చుకున్నాడు అంటే ఖచ్చితంగా అది బాగా పరిపూర్ణంగా సబ్జెక్ట్ ప్రిపేర్ అయితేనే అన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సి అప్పుడు సబ్జెక్ట్ని మళ్ళొకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకున్న సమయంలో డిఎస్సిని సాధించడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరి విజయం సాధించాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్టుని క్షుణ్ణంగా మరి పరిపూర్ణంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసే క్యాపబిలిటీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే నోటిఫికేషన్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ప్రిపరేషన్తో పాటు లాస్ట్ టైం జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే కనుక సబ్జెక్ట్ మీద మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మరి మన యాప్ ద్వారా మన యూట్యూబ్లో కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ని మీకు ఈరోజు కొన్ని డౌట్స్ని మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదటి డౌట్గా టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ had been decided to give a wonderful program that is TET DSCకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా మన బ్రాంచ్లో ఎవరైతే కోచింగ్ తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సియర్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెట్ డిఎస్సికి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇది చేయడం వల్ల టెట్ డిఎస్సి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్లీ ఈ ప్రోగ్రాంలో ఎవరైతే మరి జాయిన్ అవుతారో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఖచ్చితంగా ఈ రాబోయే నోటిఫికేషన్లో మా విద్యార్థులు ఒక్క జాబ్ అయినా సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రోగ్రామ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ టు అవర్ ఇన్స్టిట్యూషన్. ఇప్పటికీ మేము గత 15 సంవత్సరాలుగా మరి ఈ యొక్క టెట్ డిఎస్సి విద్యార్థులకి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది. మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు అండ్ పేపర్ 2లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు అండ్ స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్స్ సాధించారు. వారి యొక్క స్ఫూర్తితోనే మరి ఫ్యూచర్లో డిఎస్సిలో కూడా మా విద్యార్థులందరూ విజయం సాధించాలి. ఖచ్చితంగా ముఖ్యంగా మరి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి మొదటి ప్రాధాన్యతగా టీచర్ ఉద్యోగం సాధించాలని ఉంటుంది. అండ్ అదేవిధంగా అదే విద్యార్థులు ఒకవేళ మరి టెట్ ఎగ్జామ్ రాసి డిఎస్సి కనుక కాంపిటీషన్లో కనుక ఒకవేళ రాలేకపోతే మరి ఇటుపక్క వేరే నోటిఫికేషన్స్ పడతాయి. గవర్నమెంట్ నుంచి మరి 50 నుంచి 70,000 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇంటర్మీడియట్ టు డిగ్రీ క్వాలిఫికేషన్స్తోనే విఆర్ఓ అండ్ అదేవిధంగా గ్రూప్ 4 పంచాయతీ సెక్రటరీస్ అండ్ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్స్ కూడా అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సన్నద్ధమవుతుంది. మరి సాధారణంగా టెట్లో మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2
వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి కూడా. మరి ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి ఇలా ఎగ్జామ్స్ రాస్తున్న టైంలోనే, ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న టైంలోనే మనకి ఈ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్గా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ లాంటి ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ అనేది అత్యంత కీలకమైనటువంటి పేపర్. మరి జనరల్ స్టడీస్లో ఏముంటుందండి? మళ్ళీ మనం చదువుకున్నటువంటి సిలబసే ఉంటుంది. అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ అదేవిధంగా కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సిలబస్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఆ యొక్క సిలబస్ అంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్నామంటే జనరల్ స్టడీస్లో 60% సిలబస్ మనం ప్రిపేర్ అవుతున్నట్టే. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే బీఈడీ చేసిన విద్యార్థులందరూ కూడా మరి ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఇప్పటికే టెట్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ పేపర్ 1 కూడా క్వాలిఫై అవ్వడానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. లాస్ట్ బ్యాచ్లో మేము కంప్లీటెడ్ బ్యాచ్లో కూడా పేపర్ 2 విద్యార్థులందరికీ కూడా పేపర్ 1 కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాంతోనే రేపు వాళ్ళు పేపర్ 2, పేపర్ 1 2 క్వాలిఫై అయ్యి ఏదో ఒక జాబ్ కొట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో మరి ఈ టెట్ పేపర్ 2 వాళ్ళకి మా దగ్గర టెట్ పేపర్ 1 అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వండర్ఫుల్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ టు ద న్యూ బ్యాచ్ దట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఆన్ 27th of February సండే 10 AM. అంటే ఈ రాబోయే ఆదివారం 27వ తారీఖు ఆదివారం ఉదయము 10 గంటలకు ఈ టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేది ప్రారంభించబడుతుంది. ఈ యొక్క బ్యాచ్లో ఏంటంటే టెట్కి సంబంధించిన సిలబస్తో పాటు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించిన టోటల్ సిలబస్ అంతా కూడా క్లాస్ రూమ్లో విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఒకవేళ డిఎస్సి మిస్ అయిపోయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కూడా భారీగా ఖాళీలు ఉండడం జరిగింది. ఆ యొక్క నోట్స్ కూడా అంటే వాటికి సంబంధించిన సిలబస్ కూడా క్లాసెస్ కూడా మనం వినుంటాం కాబట్టి నోట్స్ కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా విద్యార్థులు ఇటు టెట్లో, డిఎస్సిలో మిస్ అయిపోయినా ఇటు గ్రూప్ 4 అండ్ విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీస్లో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్లో విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే మీకు ఈ ప్రోగ్రామ్ను అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ ప్రోగ్రాంలో కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన ఫీజు మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఫీజు మేము జీరో చేసి కంప్లీట్గా ఈ టెట్కు సంబంధించిన ఫీజులోనే ఈ కాంపిటేటివ్ కోచింగ్ మొత్తం కూడా అంటే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రేపు రాబోయే నోటిఫికేషన్లో మా విద్యార్థులు ఒక 5-6 జాబ్స్కి ప్రిపరేషన్ కొనసాగించినట్టు అవుతుంది. అదేవిధంగా 5-6 జాబ్స్కి నోటిఫికేషన్ రాస్తే నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థికి ఒకటి మిస్ అయినా సరే మరొక జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇదే ప్రోగ్రామ్ని 2018లో అంటే మా నల్లగొండ జిల్లాలో చూసుకుంటే సాధారణంగా మరి 2000 పీపుల్ వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ టెట్ పేపర్ 1 అంటే ఎస్జిటి కోసము చాలామంది విద్యార్థులు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. అండ్ దాంట్లో భాగంగా అప్పటికే నోటిఫికేషన్ రాకముందే 2000 మంది కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో వారందరూ కూడా డిఎస్సి, ఎస్జిటి కోసం వెయిట్ చేయడం జరిగింది. బట్ బ్యాడ్లీ 2018-19 డిఎస్సి నోటిఫికేషన్లో నల్లగొండ జిల్లా నుంచి ఎస్జిటి 0 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున 100, 200, 300, 400, 500 పోస్టులు ఉంటేనే జిల్లాకి మరి దాంట్లో నాకు జాబ్ వస్తుందా లేదా అనేది పెద్ద డైనమా ఉంటుంది. అలాంటిది 0 పోస్టులు ఉంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చాలామంది కళ్ళల్లో చాలా బాధను చూడడం జరిగింది. వాళ్ళందరూ టాలెంటెడ్ ఫెలోస్. ఖచ్చితంగా ఎస్జిటిలో కనుక కనీసం అట్లీస్ట్ ఒక 400 నుంచి 500 పోస్టులు ఉంటే కనుక చాలామంది జాబ్స్ కొట్టి వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకునే పరిస్థితి. కానీ మరి గవర్నమెంట్ నుంచి ఎస్జిటి నుంచి 0 పోస్టులు రావడం జరిగింది. చాలా డిసప్పాయింట్ అయ్యారు. మరి 3-4 నెలలు 5 నెలలు కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్లో ప్రిపేర్ అయ్యి చివరికి ఇటు పక్కన గ్రూప్ 4 విఆర్ఓ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా మరి దాని మీద మనకి సిలబస్ మీద సరైనటువంటి నాలెడ్జ్, మంచి క్లాస్ రూమ్ నోట్స్ లేకపోవడంతో చివరికి ఈ అవకాశాలను కూడా కోల్పోవడం జరిగింది. చివరికి నిరుద్యోగులుగా మళ్ళీ మిగిలిపోవడం జరిగింది. ఒక్కసారి కనుక అవకాశాన్ని కనుక కోల్పోయినట్టయితే 2018లో పోగొట్టుకున్న అవకాశాన్ని ఈరోజు 19, 20, 21, 22 4 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. హౌ పెయిన్ ఇట్ ఈస్. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇన్ ఫ్యూచర్లో రాకూడదన్న ఏకైక ఉద్దేశంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ టెట్ కమ్ డిఎస్సితోని ఆల్ కాంపిటేటివ్
కాంపిటేటివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ మేము 2018లో మరి ఎవరైతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత HGT 0 పోస్టులు ఉండడంతోనే అప్పుడు మేము డిసైడ్ చేసుకుని ఈ యొక్క వండర్ఫుల్ ప్రోగ్రామ్ని లాస్ట్ 150 మెంబర్స్కి, అంటే అప్పటికే HGT 0 పోస్టులు ఉన్నప్పటికీ కూడా మా నల్లగొండ జిల్లాకి సంబంధించినటువంటి విద్యార్థులు మరి నాన్ లోకల్ కిందికి గనక టాప్ 10లో గనక మంచి ర్యాంక్ గనక వస్తే వేరే జిల్లాలో జాబ్ వస్తుంది కాబట్టి అలాగైనా కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుందేమన్న ఒకే ఆశతోనే నోటిఫికేషన్ పడి 0 పోస్టులు ఉన్నప్పటికీ కూడా కోచింగ్ సెంటర్లో 150 మంది HGTకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా HGT జాబ్ సాధించాలనే ఏకైక లక్ష్యంతోనే మరి టాప్ 10లో ర్యాంక్ వస్తేనే పాసిబుల్ అవుతుంది కాబట్టి చాలా డిఫికల్ట్ అయినప్పటికీ కూడా సాహసం చేసి మరి కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఒక ఆలోచనతోనే ఆ విద్యార్థులకి ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అంటే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోచింగ్ను కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడంతోనే వాళ్ళకి మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందడంతో మరి ఆ యొక్క బ్యాచ్లో మరి CH మౌనిక అనేటువంటి విద్యార్థి HGTలో 0 పోస్ట్ ఉన్నప్పటికీ కూడా అప్పటికే తను టాపరు 2017 టెట్ పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది నల్గొండ బ్రాంచ్ నుంచి. ఆ విద్యార్థి చివరికి HGTలో 0 పోస్టులు ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఎక్కడ కూడా కోల్పోకుండా మరి నాన్ లోకల్లో కనుక టాప్ 10లో కనుక ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధైర్యంతో మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్లో తను టెట్ పేపర్ 1లో ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఆ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి అదే కృషితోని మళ్ళీ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఫైనల్లీ DSC HGT రిజల్ట్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది తెలుగు మీడియంలో, అండ్ అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, అంటే రెండిట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలబడడం జరిగింది. సో అదే విధంగా అదే బ్యాచ్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 మెంబర్స్ HGTలో జాబ్ సాధించడం జరిగింది వివిధ జిల్లాల్లో. అండ్ అదే విధంగా 12 మంది విద్యార్థులు ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకొని టెట్తో పాటు మరి RRBలో 3 సెలెక్ట్ అయ్యారు, అండ్ అదేవిధంగా గ్రూప్ 4లో ఒక 4 సెలెక్ట్ అయ్యారు, అండ్ అదేవిధంగా కానిస్టేబుల్లో ఒక 2, సబ్ ఇన్స్పెక్టర్లో 2, అంటే ఆల్మోస్ట్ ఒక 12 మంది మరి ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ వీళ్ళకి అందించడంతోనే వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఒకవేళ కనుక ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ కనుక వాళ్ళకి ఇవ్వకపోయి ఉంటే కనుక సిలబస్ వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఏర్పడుతుంది. వారి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే మేము ఈ ప్రోగ్రామ్ని మరి టెట్ కమ్ DSC విద్యార్థులకి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ టెట్లో మ్యాథమెటిక్స్ అంటే HGT జాబ్ కొట్టాలంటే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది 90 మార్క్స్ అవి కామన్, అంటే పేపర్ 2 వాళ్ళకైనా కామనే, పేపర్ 1 వాళ్ళకైనా కామనే. బట్ HGT జాబ్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పేపర్ 2 వాడు కూడా ఖచ్చితంగా ఈసారి పేపర్ 1 ఖచ్చితంగా మంచి మార్కులు గెయిన్ చేయాలి. ఎందుకంటే టెట్లో మంచి మార్కులు గెయిన్ చేస్తేనే DSC జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా మంచి ప్రయత్నం చేస్తారు. బట్ కాకపోతే మరి టెట్ పేపర్ 1లో కానీ HGTలో కానీ జాబ్ రావాలంటే మరో సబ్జెక్టు మేజర్ ఇంపార్టెంట్, దట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో కనుక మంచి వెయిటేజ్ మార్క్స్ కనుక సాధించగలిగితే ఆ వెయిటేజ్ మార్క్స్ అనేవి టెట్లో మంచి మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి టెట్లో మరి సాధారణంగా 8th క్లాస్ 10th క్లాస్ వరకే సిలబస్ ఉంటుంది కాబట్టి మరి కొంతవరకే సిలబస్ మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది. వేరేస్ ఇదే విద్యార్థి కనుక ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ కనుక అందించగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటటువంటి టెట్లో విద్యార్థి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కనుక అప్లై చేసి రాస్తే కనుక సబ్ ఇన్స్పెక్టర్లో 200 మార్కులకి అర్థమెటిక్ రీజనింగ్ ఉండడం జరుగుతుంది. మరి ఆ 200 మార్కులు అర్థమెటిక్లో ఇక్కడ కేవలం 40% అర్థమెటిక్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అది కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో టెట్లో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ 60% సిలబస్ ఇక్కడ లేకపోవడంతోనే విద్యార్థి ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో అర్థమెటిక్, రీజనింగ్, సబ్ ఇన్స్పెక్టర్లో ఉన్న 200 మార్కుల సిలబస్ అంతా కూడా ఈ టెట్ కమ్ DSC సంబంధించినటువంటి బ్యాచ్లో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ కిందకి వీళ్ళకి కంప్లీట్ సిలబస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రేపు పొద్దున ఇదే విద్యార్థి టెట్ కమ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఉన్న విద్యార్థి గ్రూప్ 4 రాస్తే గ్రూప్ 4లో 150 మార్కులకు అర్థమెటిక్ రీజనింగ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 200 మార్కుల అర్థమెటిక్ రీజనింగ్ వెయిటేజ్ నేను నోట్స్ని, క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందించడంతోనే రేపు పొద్దున మీరు గ్రూప్ 4 అప్లై చేసినా, సబ్ ఇన్స్పెక్టర్ అప్లై చేసినా, కానిస్టేబుల్ అప్లై చేసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే నేషనల్ వైడ్ ఎగ్జామ్ అనేటువంటి RRBకి అప్లై చేసినా, SSCకి అప్లై చేసినా మరి ఈ వెయిటేజ్ సిలబస్ అంతా కూడా మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, ఎస్పెషల్లీ రీజనింగ్ అయితే అసలు టెట్ వాళ్ళకి ఉండదు. మరి ఇక్కడ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీజనింగ్ ఉంటుంది. అసలు రీజనింగ్ అంటే కూడా అసలు అవగాహన లేనటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ మళ్ళీ కోచింగ్ తీసుకుంటే కానీ దాని మీద అవగాహన వస్తుంది. కాబట్టి ఈ అర్థమెటిక్, రీజనింగ్ 200 మార్కుల సిలబస్ని వీళ్ళకి అందించడంతోనే రేపు పొద్దున ఈవెన్ ఎస్పెషల్లీ పేపర్ 2 వాళ్ళు కూడా రేపు నాట్ ఓన్లీ
ఇలా ఆల్ కాంపిటేటివ్ బ్యాచే కాకుండా రేపు గురుకుల ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి గురుకులాల్లో 150 మార్కులు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం గురుకులాల్లో మరి బాగా ఎగ్జామ్ రాసి కంటెంట్ని మెథడాలజీని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అయ్యారు, అయినప్పటికీ కూడా వాళ్ళు జాబ్ సాధించలేకపోయారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మరి ఆ యొక్క గురుకులాల్లో 150 మార్కులకి జనరల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ కాంపిటేటివ్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్. మరి ఆ జనరల్ స్టడీస్ మీద వీళ్ళకి అవగాహన లేకపోవడంతో ఎంతసేపటికి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తోనే వీళ్ళు ప్రిపరేషన్ అవుతారు. కాబట్టి అవుట్ ఆఫ్ ది సిలబస్ నాలెడ్జ్ అవగాహన ఉండదు. కాబట్టి మరి ఆ జనరల్ స్టడీస్ని ఈజీగా తీసుకొని మనకు వచ్చిన కంటెంట్ మనకు వచ్చిన మెథడాలజీని ప్రిపేర్ అవ్వడం వల్ల అదే కంటెంట్ మెథడాలజీ అందరికీ వస్తుంది. మరి అప్పుడు డిఫరెన్స్ చూపించేది ఇక్కడ జనరల్ స్టడీస్లో. మరి ఆల్రెడీ గ్రూప్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, అంతకుముందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జనరల్ స్టడీస్ పేపర్ని ప్రిపరేషన్ కొనసాగించి మంచి మార్కులు గెయిన్ చేసుకుని ఆ యొక్క గురుకులలో టీజీటీ పీజీటీ జాబులు కొట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ వీళ్ళకి అందించడంతో రేపు పొద్దున పేపర్ 2 అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే బీఈడి వాళ్ళు రేపు గురుకులలో జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదే స్టూడెంట్ గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కనుక రాస్తే గ్రూప్ 2లో సిలబస్ అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. గ్రూప్ 3లో సిలబస్ అంతా ఇక్కడ కవర్ అవుతుంది. అండ్ గ్రూప్ 4 సిలబస్ కవర్ అవుతుంది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ రాసిన, కానిస్టేబుల్ రాసిన, విఆర్ఓ రాసిన, పంచాయత్ సెక్రటరీ రాసిన అన్ని పోటీ పరీక్షల సిలబస్ అంతా కూడా మీకు అందించడంతో రేపు మీరు ఒక 7-8 జాబ్స్కి ఆల్మోస్ట్ ప్రిపరేషన్ కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మీకు ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ని అందించడం జరుగుతుంది. అంటే ఒక్క కోర్సుతోనే మీకు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా ఈ కోర్సు ద్వారా మీకు రావడానికి అవకాశం ఉంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా ఏదైనా ఒక జాబ్ రావాలి అంటే ముఖ్యంగా టీచర్ జాబ్ రావాలని మొదటి ప్రాధాన్యంగా పెట్టుకుందాం. అండ్ అదేవిధంగా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మరి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే కనుక విద్యార్థులకు కనుక మంచి సమాచారం అందించగలిగితే కనుక మరి ఖచ్చితంగా మరి ఏదైనా ఒక జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని ఉపయోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, టెట్ పేపర్ 1 ప్లస్ హెచ్జిటి విద్యార్థులకు ఎలా కోచింగ్ అందిస్తారని చెప్పేసి షణ్ముఖం గారు డిఎడ్ పూర్తి చేసుకున్నారు, ఖమ్మం జిల్లా నుంచి అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో సాధారణంగానే ప్రతిసారి డిఎస్సి నోటిఫికేషన్లో హెచ్జిటి పోస్టులు అనేవి కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మరి హెచ్జిటి టీచర్ అనేవాడు రేపు ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్తాడు. కానీ మరి ఇక్కడ మరి హెచ్జిటి పోస్ట్ని వేరే ఏ ప్రమోషన్ ద్వారా హెచ్జిటి పోస్ట్ని భర్తీ చేయడానికి అవకాశం లేదు, డైరెక్ట్గా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి హెచ్జిటి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత సీనియారిటీతో స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ హెచ్జిటి పోస్టులు ఖాళీ ఏర్పడతాయి. కాబట్టి ఈ ఖాళీలను నిరంతరం భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి స్కూల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి స్కూళ్ళలో హెచ్జిటి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిసారి కూడా హెచ్జిటి పోస్టులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి హెచ్జిటికి సంబంధించి మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రిపరేషన్ కొనసాగించవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర ఖచ్చితంగా 3వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన అన్ని సబ్జెక్టుల టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి మెథడాలజీని మీరు జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే మరి హెచ్జిటికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ అదేవిధంగా బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా ఎలాగో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అనేది టెట్లో ఉండడం జరుగుతుంది. అందరికీ కూడా కామన్ సబ్జెక్ట్స్ అవి. మరి హెచ్జిటి విద్యార్థులకు ఏంటంటే కంప్లీట్గా పలానా 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే కాదండి, అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన ఉంటేనే హెచ్జిటి జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్జిటిని కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయితే డియర్ స్టూడెంట్స్, ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకుని హెచ్జిటికి ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారికి నేను ఒక మంచి ఫార్ములాని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఒక పాజిటివ్ దృక్పథంతో కనుక ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా హెచ్జిటి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు వేరే కాంపిటేటివ్ జాబ్స్ కూడా కొట్టడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది చాలా వరకు హెచ్జిటి విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే హెచ్జిటి వాళ్ళు సాధారణంగానే మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% జనరల్ స్టడీస్ సిలబస్ ప్రిపేర్ అవుతుంది, టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా వరకు వీళ్ళకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కొంచెం ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో కనుక ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్
బ్యాచ్ వల్ల మేము ఎలాగో మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందిస్తాం కాబట్టి ఈ విద్యార్థులకి మంచి అంటే లాస్ట్ టెట్ నోటిఫికేషన్లో మరొక విషయం మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. లాస్ట్ టెట్ ఎగ్జామ్లో మీరు కనుక పేపర్ 1 కనుక చూసినట్టయితే 8th క్లాస్ వరకు ఇవ్వాల్సినటువంటి సిలబస్ని 10th క్లాసు ఇంటర్మీడియట్ రేంజ్లో ఒక 8 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి విద్యార్థులందరూ 8వ తరగతి వరకు సిలబస్ ఉంది కాబట్టి టెట్ 8వ తరగతి వరకు ప్రిపేర్ అయ్యారు. మరి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత 8 నుంచి 10 క్వశ్చన్స్ 10th ఇంటర్మీడియట్ లెవెల్లో అడగడం జరిగింది. అంటే అక్కడ ఎగ్జామినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంపిటీషన్లో ఎలిమినేట్ చేయడానికి కొంత ఎక్స్టెంట్ ఆఫ్ సిలబస్ని అడగడం జరిగింది. మరి వీ కెనాట్ ఏబుల్ టు క్వశ్చన్ ద ఎగ్జామినర్ క్వశ్చన్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి మరి ఒక్క మార్కు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి ఆ ఒక్క మార్క్ అనేది మరి అవుట్ ఆఫ్ ది సిలబస్ రావడంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది. మరి ఈ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని మీకు అందించడంతో మనం ఎటు ఇక్కడ 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో గ్రూప్ స్థాయిలో ప్రిపేర్ అవుతాం కాబట్టి వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో క్వశ్చన్ అడిగినా సరే మనం అటువంటి అవుట్ స్టాండింగ్ క్వశ్చన్స్ను కూడా మనం ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మనలో రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని కార్నర్స్ నుంచి గనక మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే రేపు రాబోయే నోటిఫికేషన్లో ఒక్క జాబ్ అయినా మనం కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్జిటి జాబ్ను మనం పర్ఫెక్ట్గా కనుక టెట్లో మంచి ప్రిపరేషన్ కొనసాగించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఇటు ఎస్జిటి జాబ్ వస్తుంది అండ్ అదేవిధంగా మరి ఆల్ కాంపిటేటివ్లో కూడా మంచి పోస్ట్లో కూడా మనం సెలెక్ట్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టైం టెట్ పేపర్ 2 చూడండి. పేపర్ 2కి సంబంధించిన పేపర్ చూస్తే కూడా 10th క్లాస్ వరకు ఇవ్వాల్సినటువంటి పేపర్ని ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. మరి డిఎస్సిలో మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది, వాళ్ళకి డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే ఒక 7-8 క్వశ్చన్స్ అవుట్ స్టాండర్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. మరి అక్కడే స్టూడెంట్ అనేవాడు దొరికిపోతాడు. మరి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో అందరూ ప్రిపేర్ అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు అందరికీ కూడా కామన్గా నాలెడ్జ్ ఉంటుంది. ఆ 7-8 క్వశ్చన్లు అంటే ఒక్క మార్కు విల్ చేంజ్ అవర్ లైఫ్. ఆ ఒక్క మార్కు అవుట్ స్టాండింగ్ క్వశ్చన్లు అడగడంతో డిలీటెడ్ అవ్వడం జరిగింది చాలా మంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది మీకు ఒకవేళ టెట్లో కనుక అవుట్ ఆఫ్ దిస్ సిలబస్ అడిగితే కూడా మనం ఆ సిలబస్ నెట్టు కవర్ చేస్తాం కాబట్టి ఇటు టెట్లో కూడా మనం మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇటు డిఎస్సి జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మనం మరింత ప్రిపరేషన్ కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే కనుక గ్రూప్ 2 జాబ్ కొట్టొచ్చు, గ్రూప్ 3 జాబ్ కొట్టొచ్చు, గ్రూప్ 4 జాబ్ కొట్టొచ్చు అండ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీస్ జాబ్స్ కూడా కొట్టడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టైము మా విద్యార్థి రమేష్ అనేటువంటి విద్యార్థి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను 5 జాబ్స్ కొట్టాడు. తెలంగాణలో స్టేట్ రికార్డ్ అది. అండ్ అదేవిధంగా నాగరాజ్ అనేటువంటి విద్యార్థి సబ్ ఇన్స్పెక్టర్లో స్టేట్ టాప్ కొట్టి 3 జాబ్స్ కొట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మమత అనేటువంటి విద్యార్థి స్టేట్ ఫస్ట్ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్స్లో కొట్టి 3 జాబ్స్ కొట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా సిహెచ్ మౌనిక ఎస్జిటి స్టేట్ ఫస్ట్ కొట్టి 0 పోస్టులు ఉన్నప్పటికి కూడా ఎస్జిటిలో స్టేట్ ర్యాంక్ సాధించి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో కూడా స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది ఉమెన్స్ విభాగంలో. మరి 1, 2, 3, 4 జాబ్స్ ఈరోజు విద్యార్థులు విజేతలుగా నిలబడుతున్నారంటే కారణం ఏంటంటే సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన నాలెడ్జ్ రావడం. ఆ పరిపూర్ణమైన నాలెడ్జ్ కనుక మీలో ఉంటే కనుక మీరు కూడా విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎస్జిటి విద్యార్థులందరూ కూడా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 10వ తరగతి సిలబస్ టెక్స్ట్ బుక్స్ అన్ని మీ దగ్గర ఉండాలి. వాటితో పాటు డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన మెథడాలజీస్ని కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు మార్కెట్లో దొరికే 10 టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వడం కాదు, ఒక్క టెక్స్ట్ బుక్ని 10 టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే కనుక ఎస్జిటి జాబ్ కొట్టడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రాబోయే నోటిఫికేషన్లో మీరు ఎస్జిటి జాబ్తో కనుక మీరు సిలబస్ని కనుక క్షుణ్ణంగా ప్రిపేర్ అయితే అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇటు వేరే పోటీ పరీక్షలకు కూడా మేము ఎటు ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తాం కాబట్టి వీళ్ళకి యాక్చువల్గా ఎస్జిటి విద్యార్థులకు ఇది బాగా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆల్ కాంపిటేటివ్లో కూడా అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తోనే మీరు రేపు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 7-8 జాబ్స్లకి సంబంధించిన సిలబస్, మీ నోట్స్, మంచి క్వాలిటీ నోట్స్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 2 విద్యార్థులకు టెట్ పేపర్ 1 కూడా కోచింగ్ ఇస్తారా అని చెప్పేసి రాఘవ బీఈడి ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ 2 వాడికి పేపర్ 1 అవకాశం కల్పించింది కాబట్టి సో మన ఇన్స్టిట్యూషన్లో
టెట్ పేపర్ 2కి జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా పేపర్ 1 ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి టెట్ పేపర్ 2 వాళ్ళు పేపర్ 1 కూడా మరి క్వాలిఫై అయితే కనుక ఎస్జిటికి సంబంధించినటువంటి జాబ్స్, మరి నెంబర్ ఆఫ్ జాబ్స్ స్కూల్ అసిస్టెంట్తో పోల్చుకున్నప్పుడు ఎస్జిటి జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈసారి బీఈడి విద్యార్థులందరూ కూడా ఎస్జిటి ప్రిపేర్ అవ్వడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అదేవిధంగా టెట్ పేపర్ 1 కేవలం క్వాలిఫై అవ్వడం వల్ల ఎస్జిటి జాబ్ రాదండి. ఖచ్చితంగా మీరు పేపర్ 1లో కూడా మనం 115+ మార్క్స్ గెయిన్ చేసుకుంటేనే మరి ఎస్జిటి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇటు స్కూల్ అసిస్టెంట్లో ఇంకా కాంపిటీషన్ ఉంటుంది, బికాస్ పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి సాధారణంగానే మీరు ఇక్కడ కూడా 115, 120+ మీరు టార్గెట్ చేయగలిగితేనే మీరు ఇటు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంత ఆషామాషిగా ఉండదండి. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా జాబ్ సాధించడం అనేది ఒక ఎత్తు అయితే, మరి డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ అవ్వడం అనేది మరి తెలంగాణలో దాన్ని ఐఏఎస్ లాగా భావించడం జరుగుతుంది, సివిల్స్ లాగా భావించడం జరుగుతుంది. టీచర్ జాబ్ సాధించినటువంటి విద్యార్థి రేపు ఫ్యూచర్లో గ్రూప్ 2 జాబ్ సాధిస్తాడు. టీచర్ జాబ్ సాధించిన విద్యార్థి రేపు ఫ్యూచర్లో గ్రూప్ 1 సాధించడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటారు కాబట్టి రోజు వాళ్ళు ఎడ్యుకేషన్కి అటాచ్మెంట్తో ఉండడంతోనే వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో మరిన్ని పోస్టులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే టీచర్ జాబ్కు ఉన్న ప్లస్ పాయింట్ అదే. కాబట్టి మీరందరూ కూడా అంటే టెట్ పేపర్ 2కి జాయిన్ అయ్యే విద్యార్థులందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో అన్ని బ్రాంచెస్లో ఖచ్చితంగా పేపర్ 1కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి అంటే 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డెప్త్గా మీకు అందించడం జరుగుతుంది. ఎటు మీకు వీటితో పాటు మరి ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇటు టెట్ పేపర్ 2 వాళ్ళకి టెట్ పేపర్ 1 వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, టెట్ పేపర్ 1తో పాటు ఎస్జిటి కోచింగ్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ పేపర్ 2కి జాయిన్ అయితే పేపర్ 1 కోచింగ్ వస్తుంది, ఎస్జిటి కోచింగ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సిలబస్లు కూడా మీకు అందించడంతో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్, టెట్ సిలబస్ను ఏ విధంగా క్లాసులు నిర్వహిస్తారని రాణి మేడం గారు వికారాబాద్ బీఈడి స్టూడెంట్స్ తను మెసేజ్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, మరి టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలాగో మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్ అంటేనే మరి 10th క్లాస్ లోపు ఉన్నటువంటి మరి టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ సిలబస్ అనేది 60% ఉంటుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ 40% ఆల్రెడీ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ స్టాండర్డ్లో అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ని కూడా ఆల్ కాంపిటేటివ్లో సబ్జెక్ట్లో భాగంగా మీకు అందిస్తాం. కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉందనుకోండి, మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి టెట్లో మీకు వినడం జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళు కూడా మరి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. దానిలో అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ కాకుండా అవుట్ ఆఫ్ ది అంటే ఇన్ డెప్త్ సిలబస్ ఇంటర్మీడియట్ డిగ్రీ రేంజ్లో ఉన్నటువంటి సిలబస్ను కూడా మీకు అందించడంతో అదే సబ్జెక్ట్లో మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇటు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, ఇటు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు నోట్స్లో ఉంటుంది. కాబట్టి మరి కంప్లీట్గా మీరు కాన్ఫిడెన్స్తోనే ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి సిలబస్ ప్యాటర్న్ అంతా కూడా ఒక మరి 3rd క్లాస్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఒక చార్ట్ రెడీ చేయడం జరిగింది. ఆ చార్ట్ ప్రకారం మనకు గత 15 సంవత్సరాలుగా టెట్, డిఎస్సి, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ను బోధించినటువంటి మన అవనిగడ్డ హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మరి ఈ యొక్క క్లాసెస్ని టెట్కి అండ్ అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ని బేస్ చేసుకుని మొత్తం సిలబస్ అంతా కూడా మంచి క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ అదేవిధంగా లాస్ట్ డిఎస్సిలో ఎస్జిటి 1 మార్కుతో మిస్ అయింది. ఈసారి ఎస్జిటి జాబ్ ఖచ్చితంగా సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అని వినయ్ డిఎడ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి క్వశ్చన్ చేయడం జరిగింది. సో వినయ్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. అంటే బట్ కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. మీరు కనుక లాస్ట్ టైం రాసి 1-2 మార్కులతో కనుక మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మీరందరూ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు లాస్ట్ టైం ప్రిపేర్ అయిన దాన్ని అలానే కొనసాగించి ఉంటే కనుక మీరు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే డిఎస్సిలో ఇంతకుముందే మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ తప్పులు చేసామో తెలుసుకొని ఉంటారు కాబట్టి మీకు అనుభవం కూడా ఉంటుంది. కాబట్టి అనుభవమే పెద్ద ఆయుధం, గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. కాబట్టి మీరు కనుక ఈసారి అన్నిటిని పక్కన పెట్టేసి ఖచ్చితంగా మీరు
మీరు ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్టయితే ఆ కాన్ఫిడెన్స్తోని ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో 100% మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎటు మేము ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈసారి ఎస్జిటి పోస్ట్తో కూడా మీరు ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కనుక మీరు అప్లై చేసుకోండి. వాటిల్లో కూడా మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ ఎలాగైతే ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయిపోయారో ఆ అభ్యర్థులందరూ ఈసారి సీరియస్గా కనుక మీరు కనుక మీ యొక్క ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్టయితే 100% మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నం చేస్తే ఈసారి మాత్రం జాబ్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా బిఎడ్ వారికి ఎస్జిటి రాసుకోవడానికి అవకాశం ఇచ్చిన దృష్ట్యా దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి సార్ అని చెప్పేసి ప్రియమణి బీఈడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అడగడం జరుగుతుంది. ప్రియమణి గారు, మంచి క్వశ్చన్ అండి ఇది. అంటే సాధారణంగా మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్రతిసారి డిఎస్సి పడ్డప్పుడు ఆ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, సోషల్, మ్యాథ్స్ ఈ విధంగా డివిజన్ చేసుకున్నప్పుడు పోస్టులు చూసుకున్నప్పుడు ఒక్కొక్క జిల్లాలో 20 పోస్టులు ఉంటే బయోసైన్స్లో, ఇంకో జిల్లాలో 10 పోస్టులు ఉంటాయి, మరొక జిల్లాలో అయితే ఒక్క పోస్టు కూడా ఉండదు. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పోస్టులకే ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత ప్రిపరేషన్ కొనసాగించినా మరి అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉండడంతో డిఎస్సి సాధించడం అనేది ఒక కళలాగా మిగిలిపోతుంది. మరి వండర్ఫుల్ అవకాశము మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి బీఈడి వాళ్ళకి ఎస్జిటి జాబ్ రాసుకోవడానికి అవకాశం కల్పించింది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా కనుక మీరు ఈ యొక్క టెట్ పేపర్ 1 మంచి మార్కులతో గెయిన్ చేసుకొని ఎస్జిటి జాబ్కు కనుక ప్రిపేర్ అయితే కనుక మీకు మంచి అవకాశాలు ఉంటాయి. అట్లని చెప్పేసి సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ఎస్జిటిలో ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఎస్జిటికే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అలాంటి టైంలో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి కాంపిటీషన్ లేనట్టుగా కనపడుతుంటుంది. కొంతమందికి మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, మరి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది ఇటు ఎస్జిటికి ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. దయచేసి ఎస్జిటి టీచర్ జాబ్ ఈజ్ ఎస్జిటి టీచర్ జాబ్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ అనేది స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్. శాలరీస్లో కానీ అండ్ హోదాలో కానీ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. మరి ఈ రోజున్న పరిస్థితుల్లో ఎస్జిటి టీచర్ జాబ్ చేసి 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ప్రమోషన్ సాధించాల్సి ఉంటుంది. మరి ఈ లోపు మరి ఎంతో సమయం మరి ప్రమోషన్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా కొంచెం సబ్జెక్టుని కనుక ఈసారి జాగ్రత్తగా బాగా పట్టుదలతో మీరు ప్రయత్నం చేస్తే కనుక మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనం సాధించినట్టయితే మరింత మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కొట్టిన వాళ్ళు రేపు పొద్దున మరింత మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బోత్ స్కూల్ అసిస్టెంట్ని మీరు ఖచ్చితంగా ప్యాషనేట్గా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఎస్జిటి జాబ్ను కూడా అంతే ప్యాషనేట్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో నిజంగా సాధించాలన్న తపన కనుక మనలో ఉంటే ఏ జాబ్ అయినా విజయం సాధించవచ్చు అండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు మరి 21-22 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థి మరి ఐఏఎస్గా మరి సెలక్షన్ సాధించడం జరిగింది. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అండి. సివిల్స్ నేషనల్ వైడ్గా సంవత్సరాల తరబడి గంటల కొద్ది ప్రిపేర్ అవుతున్నప్పటికి కూడా సివిల్స్ అనేది ఒక కళ అవుతుంది. అలాంటిది 21-22 ఇయర్స్ ఉన్నటువంటి విద్యార్థులు మరి ఈరోజు సివిల్స్లో విజయం సాధించడం జరిగింది. ఎంతో ఇన్స్పిరేషన్ ఉంది. ఈరోజు మీరు యూట్యూబ్స్లో అన్నింటిలో విజేతల్ని మనం చూస్తున్నప్పుడు మరి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే అరే వీళ్ళ విజయం సాధించింది అన్నట్టుగా మనమే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున్న మనం కూడా అంతే, రేపు విజయం సాధించిన తర్వాత మనల్ని చూసి కూడా ఆ విధంగానే ప్రపంచం అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశావాదాన్ని పక్కన పెట్టి ఆశావాదంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే డెఫినెట్లీ మనందరిలో టాలెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ సమాజానికి మనం ఖచ్చితంగా మనం ఏందో నిరూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో డోంట్ టేక్ ఎనీ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈసారి మన విజయం సాధించాల్సిందే. మన విజయంతో ఈ ప్రపంచానికి మనం ఏందో ప్రూవ్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇంకా వెయిట్ చేయొద్దు. దయచేసి ఇప్పటి నుంచి మీరు మీ యొక్క ప్యాషన్ ఆఫ్ గెటింగ్ జాబ్ని మనం ఈ విధంగా కొనసాగించినట్టయితే డెఫినెట్గా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా బిఎడ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి మరి డిఎడ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన బ్యాచ్ కోచింగ్ డ్యూరేషన్ పీరియడ్ మరి సిలబస్ని మరి ఏ విధంగా ఎన్ని మంత్స్లో మీరు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి పద్మ మేడం గారు సిద్దిపేట నుంచి బిఈడి పూర్తి చేశారు. సో వారు క్వశ్చన్ అడగడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, మరి టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ సాధారణంగా 3 నెలలు సమయం తీసుకోవడం జరుగుతుంది. మరి అప్పటికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసెస్
నిర్వహించడం జరుగుతుంది క్యాంపస్లో. మరి ప్రతిరోజు ఒక 8 గంటల క్లాసెస్, 1 అవర్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి మన క్యాంపస్ అన్నింటిలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి క్లాసెస్ మీద నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ సిలబస్ చెప్తున్న సమయంలోనే మరి మరింత సమయం తీసుకొని డైలీ 2 అవర్స్ ఎక్స్ట్రా టైం తీసుకొని ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ను కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి కొంత సిలబస్ ఆల్ కాంపిటేటివ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరొక నెల సమయం అదనంగా తీసుకొని ప్రతిరోజు మరి ఇక్కడ సిలబస్ ఆల్ కాంపిటేటివ్ ఎక్కువగా మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉదయం 9 గంటలకి 10 గంటలకే క్లాసులు స్టార్ట్ చేయకుండా ఉదయం 8 గంటలకు క్లాసులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి టెట్, డిఎస్సి సిలబస్తో పాటు సైమల్టేనియస్లీ ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన సిలబస్ అన్నిటిని కూడా 4 మంత్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 4 మంత్స్లో విద్యార్థికి రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడంతోనే వారు రాబోయే నోటిఫికేషన్లు విజయం సాధించడానికి స్కోప్ ఉంటుంది. 4 మంత్స్ టైము మినిమం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ 4 మంత్స్ టైంలో టెట్, డిఎస్సి అండ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి నాన్ లోకల్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉందా సార్ అని చెప్పి రేష్మా మేడము బీఈడి కరీంనగర్ నుంచి అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి మన అవనిగడ్డ బ్రాంచెస్కి మరి సాధారణంగా నాన్ లోకల్ నుంచి చాలామంది విద్యార్థులు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి నాన్ లోకల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి నాన్ లోకల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఫెసిలిటీ ఉన్న విద్యార్థులందరికీ కూడా డైలీ వాళ్ళకి స్టడీ అవర్స్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అటు ఆల్ నాన్ లోకల్స్ అందరికి కూడా లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీ ఉంది. డోంట్ వరీ. కాబట్టి విద్యార్థులందరూ కూడా నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాస్టల్ కోసం ముందే ఫోన్ చేసి వాళ్ళ యొక్క సీట్ని రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ డైలీ నిర్వహిస్తారా సార్ అని చెప్పి ఆస్మా మేడం డిఎడ్ వనపర్తి జిల్లా నుంచి అడగడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు 8 గంటలు క్లాసు విన్నదాన్ని 1 గంట ఎగ్జామ్ రాయడంతో సమానం. గుర్తుపెట్టుకోండి, రేపు మీరు రాయాల్సింది ఎగ్జామ్. ఎన్ని గంటలు క్లాసు విన్నా రేపు ఆ 2-2.5 గంటల్లో మీ భవితవ్యం అనేది తేలిపోతుంది. మరి ఎగ్జామ్ రాయాలి అంటే మనం సబ్జెక్ట్ చదివి ఉండాలి, సబ్జెక్టు విని ఉండాలి. వినేటప్పుడు వినసొంపుగా వినాలి. అంటే సబ్జెక్ట్ని క్షుణ్ణంగా అవపోసన పడితేనే రేపు పొద్దున మీరు ఎగ్జామ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి మన యొక్క క్యాంపస్లో ఖచ్చితంగా ఏ రోజు జరిగిన క్లాసు మీద ఆ నెక్స్ట్ డే రోజు ఇమీడియట్గా నిన్న జరిగిన క్లాస్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఓఎంఆర్ షీట్ మీద బబుల్స్ ఓఎంఆర్ షీట్ పేపర్ ఇచ్చి మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ నిర్వహించిన వెంటనే టాప్ 3 ర్యాంక్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అవి నోటీస్ బోర్డులో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే మీరు మనం కనపడుతున్న 150 మందిలోనే మనం ఈ నిన్న జరిగిన క్లాసు మీదనే మనం టాపర్స్గా నిలబడినప్పుడు ఓవరాల్ స్టేట్లో మరి అన్ని వేల మందిలో మనం రేపొద్దున జాబ్ రావాలనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. అంటే మన కనపడుతున్న మెంబర్స్లోనే మనం కాంపిటీషన్ ఇవ్వగలగాలి. కాంపిటీషన్ ఇవ్వాలి, అలాంటే కాంపిటీషన్ గురించి తెలుసుకోవాలంటే డైలీ ఎగ్జామ్లో టాపర్గా నిలబడగలిగితే మనకు కాన్ఫిడెన్స్ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా యొక్క క్యాంపస్లో టాప్గా మరి టాపర్స్గా నిలబడి మరి డైలీ ఎగ్జామ్స్లో నిలబడిన వాళ్ళు చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. కాబట్టి మన క్యాంపస్లో ముఖ్యంగా చాలామంది విద్యార్థులు కోచింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కారణం ఏంటి అంటే డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతోనే డైలీ ఎగ్జామ్తో పాటు వీకెండ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మరి డైలీ స్టడీని కూడా పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ రోజు ఆ రోజుది ప్రిపేర్ అయితే నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్లో మనం మంచి మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్కులు గెయిన్ చేయకపోతే మనలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపైనా మనం మంచి మార్కులు గెయిన్ చేసుకుని టాప్లో నిలబడాలన్నటువంటి ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి విద్యార్థి ఖచ్చితంగా రోజు అప్డేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన క్యాంపస్లో డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల్లో ఎక్కడ తప్పొప్పులు ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని డౌట్స్ని మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేశాను. అండ్ మీ అందరికి కూడా నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఆన్ 27th February సండే
మార్నింగ్ 10 o'clock ఈ టెట్ కమ్ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్కు సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం విద్యార్థులకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మెసేజెస్ రావడం జరుగుతుంది, సార్ మరి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి సార్ అని. ఈ 27న తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మరొక వారం రోజులు సమయం తీసుకొని ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కూడా మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి కోచింగ్ క్లాసెస్ను కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళకు కూడా కంబైన్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్ని సబ్జెక్టులని ఇంగ్లీష్ మీడియంలోనే బోధించడం జరుగుతుంది. కాబట్టి మన నల్గొండ బ్రాంచ్లో ఆన్ 27th ఫిబ్రవరి సండే 10 o'clock మనందరం మీట్ అవుదాం. సో ఈ యొక్క మెగా ప్రోగ్రాంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరందరూ కూడా విజేతలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మరింత సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మరి కోచింగ్ ఫీజు గురించి కూడా చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ మీకు కేవలం అదనంగా ఎటువంటి ఫీజు రుసుము తీసుకోకుండా కేవలం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫీజు, అంటే టెట్ పేపర్ 1 అండ్ ఎస్జిటికి సంబంధించి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ ఫీజు 14,000 ఉండడం జరుగుతుంది. ఈ 14,000 ఫీజు కేవలం టెట్ డిఎస్సికి సంబంధించిన ఫీజు మాత్రమే. ఈ ఫీజులోనే ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన కోచింగ్ ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఉచితంగా ఇస్తున్నామంటే మళ్ళీ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ని పైపైన క్లాసులు చెప్పిస్తారు, ఇండెప్త్ క్లాసులు చెప్పారని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ టైం 2017లో గ్రూప్స్కి మనం ఆల్మోస్ట్ ఒక 50,000 పీపుల్కి వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్. దానిలో మన విద్యార్థి బి వీరబాబు అనేటువంటి విద్యార్థి 493 మార్క్స్ సాధించి స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. అంటే మన సంస్థకి గ్రూప్ 2 మీద మంచి నాలెడ్జ్, మంచి ఎక్స్పీరియన్స్ కూడా, మంచి ఫ్యాకల్టీస్ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఒకవేళ మన అభ్యర్థులు కనుక సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ జరిగితే మరి వారి మీద కూడా సంస్థకు అనుభవం ఉంటేనే విద్యార్థులకు ఉపయోగం జరుగుతుంది. లాస్ట్ టైం 2017, 2019లో మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో సంబంధించినటువంటి విద్యార్థులు 2017 సబ్ ఇన్స్పెక్టర్ మెన్ అండ్ ఉమెన్ అండ్ కానిస్టేబుల్స్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్తో పాటు ఆల్మోస్ట్ ఒక 1000 మంది విద్యార్థులు 2017-19లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్తో పాటు 1000 పోలీస్ సెలెక్షన్స్ కూడా మనం సాధించడం జరిగింది. కాబట్టి మరి మన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించినటువంటి 200 మార్కుల సిలబస్ మేజర్ ఇంపార్టెంట్. రేపు మీరు గ్రూప్ 4 రాసినా, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ రాసినా 200 మార్కుల సిలబస్ మరి ఎక్స్పర్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీకు క్లాసెస్ నేను అందించడం జరుగుతుంది. కాబట్టి కేవలం టెట్ డిఎస్సి ఫీజుతోనే మీకు ఈ ఆల్ కాంపిటేటివ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 14,000 ఫీజు ఉండడం జరుగుతుంది. హాస్టల్ ఫీజు మరి 3,500 రూపాయలు మరి హాస్టల్ ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరింత సమాచారం మీరు మా యొక్క ఫోన్ నెంబర్స్ ద్వారా సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మరొక వీడియోలో మరింత సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ.